జనాలకు తెలవాలి. కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు. ఇది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇజ్జత్ అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి చీర గాజులు చూపించడం వల్లనే ఈ ప్రమాదం అంతా పొంచి ఉన్నది. ఏమి జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చీర గాజులు పంపిస్తా అన్నాడు. ఎవరెవరికి? అరకెపూడి గాంధీకి కానీ లేదంటే ఈ పార్టీలో చేరిండి అనుకున్నటువంటి కడియం శ్రీ గారికి ఇంకొకరికి కొంతమందికి ఆయన చీర గాజులు పంపిస్తానే కార్యక్రమం మొదలుపెట్టి, ముఖ్యంగా మగవాళ్ళు చీరలు పంపిస్తారా గాజులు పంపిస్తారా పక్కన పెడితే, చీర గాజులు పంపిస్తే వాళ్ళకి పనికి మాలిన వాళ్ళు, అంటే చీరలు గాజులు తొడుక్కున్న వాళ్ళు శాతగాని వాళ్ళు, పాయింట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు పీకుడు గాళ్ళు అనే విషయంగా చెప్పినటువంటి కౌశిక్ రెడ్డిని యావత్తు మహిళా సమాజం అంతా చెప్పు తీసుకొని కొడతా ఉన్నది. అరే గాడిది కొడుక, చీరలు గాజులు పెట్టుకొని ఒక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి, ఇందు లేదు అందు గలదని సందేహం మొలదు, ఎందందు వెతికినా అందందు గలదు ఈ భరతమాత యొక్క ప్రస్థానం, మహిళల యొక్క ప్రస్థానం, చీరల యొక్క ప్రస్థానం, గాజుల యొక్క ప్రస్థానం. ప్రతి ఇంట్లో చీరల గాజులతో మహిళలు ఉంటారు, వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లుకు ఒక దిక్కు. ప్రతి ఆఫీసులో ఉన్నారు, ప్రతి అసెంబ్లీలో ఉన్నారు, ప్రతి పార్లమెంట్లో ఉన్నారు. ఈ దేశ ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులు కాకపోయినా రాష్ట్రపతులుగా, ఉపరాష్ట్రపతులుగా, అనేక కలెక్టర్లుగా, పోలీస్ ఆఫీసర్లుగా అనేక మంది మహిళలు తమ తమ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు గాజులు వేసుకున్నంత మాత్రాన మగవాళ్ళకు ఎక్కడ తగ్గింది లేదు, అంతకు మించి మాత్రమే. అలాంటి మహిళలను ఎక్కడ పడితే అక్కడ, ఎంతకు పడితే అంతకు అడ్డగోలిగా దొడ్డిదారినో మీరు మాట్లాడాలనుకుంటే చెప్పు తీసుకొని పనులు రాలగొడతారు మహిళలు. పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంతకు మొదలు గవర్నర్ను కూడా మాట్లాడి ఇదే మాట. గవర్నర్ మాట్లాడి ఆమె కింద ఆ మాట అన్నాడు, నేను కూడా అనొద్దు. ఒక గవర్నర్ పట్టుకొని ఐఎమ్ సారీ టు సే ఇట్లా అనొద్దు, కానీ ఏమనడం మీకు తెలవాలి కాబట్టి అంటా ఉన్నా, క్షమించమని కోరుతూ గవర్నరు ముడ్డి కింద పేపర్లు పెట్టుకున్నదని మాట్లాడాడు. ఇలాంటి సిగ్గు తప్పినటువంటి తెగబలిసినటువంటి దున్నపోతులకు ఎలాంటి సమాధానం చెప్తారో మీరే చెప్పండి. ఇది కరెక్టేనా? ఇది పద్ధతేనా? దీనికి ఏమైనా విలువలు ఉన్నాయా? ఒక మనిషి, ఒక గవర్నర్ అంటే ఎంత పెద్ద స్థానం. ఒక మహిళ యొక్క స్థానాన్ని గుర్తించకుండా మాట్లాడినటువంటి ఈ మూర్ఖుడు ఈ కౌశిక్ రెడ్డి అనేతోడు. ఇలాంటి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నది. వాడు ఇంతకు మొదలు కాంగ్రెస్లో ఉన్నాడు. కానీ ఈ కౌశిక్ రెడ్డిని నమ్ముకొని ఈ పార్టీ ముందరికి పోతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత సిగ్గు తప్పింది, ఎంత బజారుకి ఎక్కింది, ఎంత తాగి దొరుకుతా ఉన్నది, ఎంత తెగబలిసింది. అడ్డగోలిగా పీకల దాకా మెక్కినటువంటి ఈ దున్నపోతులంతా ఏడదిని ఏడవన్నారు. ఈ తెగబలిసినటువంటి దున్నపోతును మనుషుల మీదకి వదులుతూ ఉన్నారు. పద్ధతి తప్పినాక నేనేమంటానంటే, నీకు దమ్ముందా, నీకు సబ్జెక్ట్ ఉందా, నువ్వు మాట్లాడు. చీరలు గాజులు బొట్టు ఇవన్నీ సిగ్గు తప్పిన పనులు మాట్లాడకు. చీరలు గాజులు అనేటివి ఒక విధవ మాట్లాడినటువంటి మాటలు. ఏనాడో ఆనాడు మూర్ఖులు మాట్లాడారు, ఎవడో బ్రాహ్మణవాదం ఉన్నటువంటి దుర్మార్గులు మాట్లాడారు. కానీ ఇలా సమాజంలో అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళలకు 50% రిజర్వేషన్లే కాదు, మహిళలే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతారు. మహిళలకు గౌరవం దక్కినప్పుడే ఈ దేశము గౌరవంగా ఉంటుందని చెప్పినటువంటి అంబేద్కర్ యొక్క మాటలను అనుసారంగానే ఈ దేశం ముందరికి పోతుంది. మహిళలను ఎక్కడ ఎవడు అవమానపరిచినా చెప్పు దెబ్బలు తప్పవు. మరి గాడిద ఎంత ఏడు కౌశిక్ రెడ్డి తాటి చెట్టు లాగా పెరిగాడు. పెరగడం అంటే గాడిదలాగా ఎంత పెరిగింది ఇంపార్టెంట్ కాదు, ఆ గాడిదలాగా పెరిగిన మైండ్లో ఆ బ్రెయిన్ ఏమన్నా ఉన్నదా అన్నది ఇంపార్టెంట్. ఆ విధంగా లేకపోతే మీకు మాత్రము చెప్పు దెబ్బలు తప్పవు.